హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో శనగపప్పు వడల్ని టేస్టీగా క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూపించబోతున్నాను. అయితే శనగపప్పు వడలు మనందరమే ఎప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకుంటాము. అయితే చేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేయడం వల్ల మనం బయట బండి మీద కొంటూ ఉంటాం కదా, చిన్న చిన్న వడలు టేస్టీగా ఉంటాయి, బయట క్రిస్పీగా ఉంటాయి. సేమ్ టు సేమ్ అలానే పర్ఫెక్ట్‌గా, క్రిస్పీగా, టేస్టీగా, రౌండ్‌గా అన్నీ ఒకే సైజులో రావాలి అంటే ఎలా ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం. ఈ చల్లని కాలంలో సాయంత్రం పూట స్నాక్స్ కింద చాలా బావుంటాయండి. మనం బయట కొనుక్కునేటట్టయితే అమౌంట్ అయినట్టు ఉంటుంది గానీ, ఇష్టపూర్వకంగా మనస్ఫూర్తిగా తిన్నట్టే ఉండదు. ఇక ఆలస్యం చేయకుండా పర్ఫెక్ట్‌గా ఈ వడల్ని ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం. ముందుగా పచ్చిశనగపప్పుని 2 సార్లు నీట్‌గా వాష్ చేసుకొని 4-6 అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఇది వింటర్ కనుక కొంచెం నానడానికి టైం పడుతుందండి. మీకు ఎర్లీగా కావాలి అనుకుంటే గోరువెచ్చని నీళ్ళు వేసి చిన్న గ్లాస్ వేసినట్లయితే ఎర్లీగా నానిపోతుందనమాట. ఇలా మనము నానబెట్టుకున్న తర్వాత మనము ఈ పప్పు అంతా సమానంగా నానిందో లేదో తెలుసుకోవాలి అంటే మనం 2 ఫింగర్స్ తోటి లోపలికి ఇలా ప్రెస్ చేసినట్లయితే లోపల పలుకులాగా సమానంగా నాన్నట్టు పటక్కన అన్నట్టు ఉంటుందన్నమాట. చూసారు కదా ఎలా బ్రేక్ అవుతుందో పప్పు గింజ అనేది. ఇలా నానిన తర్వాత మాత్రమే మనము వడలు ప్రిపేర్ చేసుకోవాలి. చేసుకునేటప్పుడు ముందుగా గమనించవలసిన విషయం ఏంటంటే, మనకి అచ్చం బయట కొనే వడల్లా కావాలి అనుకుంటే మాత్రము ముందుగా ఈ పప్పులో ఉన్న వాటర్ అంతా తీసేసుకోవాలి. సెకండ్ టిప్ వచ్చేసరికి ఎక్కువగా మనం గ్రైండర్లో వేసుకుంటాం కదా, గ్రైండర్లో కాకుండా చిన్న మిక్సీ జార్లో వేసుకుంటే పప్పులు ఈ సాఫ్ట్గా కాకుండా ఈ పప్పు గింజని కట్ చేసే ప్రాసెస్ వచ్చి చక్కగా మనకి క్రిస్పీనెస్ వస్తుందన్నమాట. ఫస్ట్ టిప్పు వాటర్ లేకుండా వేసుకోవాలి. సెకండ్ టిప్ వచ్చేసరికి మిక్సీ జార్లో చిన్న గిన్నెలో వేసుకొని గ్రైండ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇలా నానిన తర్వాత నేను మరొక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనకి నచ్చిన మసాలా ఫ్లేవర్స్ అవి యాడ్ చేసుకోవచ్చండి. నా దగ్గర ఎండుమిరపకాయలు లేవు కనుక ప్రజెంట్ నేను చిల్లీ పౌడర్ వేస్తున్నాను. ఫస్ట్ని పప్పుని వేసుకొని కాస్త చిల్లీ పౌడర్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు జీలకర్ర అవి వేసుకోవాలి. మీకు ఇష్టం ఉన్నట్లయితే మసాలా దినుసులు కూడా ఇందులో వేసుకోవచ్చు, లేదంటే గ్రైండ్ చేసిన తర్వాత పౌడర్లా కూడా వేసుకోవచ్చు. మీరు ఇలా కాకుండా మసాలా దినుసులు అంటే ఎండుమిరపకాయలు అవి మిరపకాయ పలంగా వేసుకున్నట్లయితే ముందుగా అవే కచ్చబిచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. నార్మల్గా మనం పప్పుతో పాటు వేసేసినట్లయితే మాత్రము మెత్తగా అవ్వవండి. ఎందుకంటే పప్పుని మాత్రము బరకలాగే చేసుకోవాలి, మెత్తగా చేయకూడదు. కానీ మిరపకాయలు వచ్చేసరికి మెత్తగా అయిపోవాలి. నేను పేస్టులాగా వేస్తున్నాను కనుక ఇలా ఫస్ట్ పప్పు వేసి తర్వాత ఈ మసాలా దినుసులన్నీ వేస్తున్నాను. మీ దగ్గర ఇలా కంప్లీట్గా పేస్ట్ లాగా పౌడర్లా కాకుండా ఉన్నట్లయితే మాత్రము ముందుగా నేను ముందు చెప్పినట్టు మసాలా దినుసులన్నీ మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, కొంచెం పలుకుల్లాగా కొంచెం బరకలాగా 1 టైం మాత్రమే గ్రైండ్ చేసుకొని మొత్తం అంతా ఇలానే తయారు చేసుకొని ఒక పెద్ద బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మీరు ఈ పేస్ట్ చూస్తున్నట్టయితే మీకు అర్థమవుతుంది ఎంత బరకలాగా ఉందో. మీరు మెత్తగా చేసుకున్నట్లయితే వడలు అనేవి మెత్తగా వచ్చేస్తాయండి. ఇలా బరకలా వేసుకున్న తర్వాత మరి కాస్త టేస్టీగా ఉండడం కోసం జీలకర్ర, సాల్టు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. అలానే ఆనియన్స్ చిన్న ముక్కల్లాగా ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే అచ్చం మనకి బయట బండి మీద కొనుక్కుంటూ ఉంటాం కదా వడలు, సేమ్ అలానే వస్తాయి. జనరల్గా మనము ఇంట్లో రెసిపీస్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తూ ఉంటాం కదా. ఆనియన్స్ ఎంత పప్పు క్వాంటిటీ ఎక్కువ పెంచినా సరే ఆనియన్స్ మాత్రము కొంచెం మాత్రమే వేస్తాము. అందుకే మనకి బయట కొనే వడల్లాగా రావన్నమాట. ఫస్ట్ టిప్పు కచ్చబిచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. సెకండ్ టిప్ వచ్చేసరికి ఆనియన్స్ సమానంగా వేసుకున్నట్లయితే వడలు చాలా బాగుంటాయి. అలానే కరివేపాకు కాస్త కొత్తిమీర కూడా సన్నగా తురుముకొని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మనం వేసిన ఫ్లేవర్స్ అన్నీ ఈ శనగపప్పు పేస్ట్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ అనేది కూడా మనము ఇప్పుడే చూసుకోవాలి. వడలు వేసిన తర్వాత చూసుకుంటే అంత బాగా అనిపించదు కదా. నెక్స్ట్ వచ్చేసరికి శనగపప్పుల్లోని కొంచెం సాల్ట్ ఉన్నట్టు ఉంటుంది మనకి. ప్రోటీన్ కూడా ఎక్కువ కదా, కొంచెం తగ్గించి వేసుకుంటేనే మంచిది. నేను ముందు చెప్పినట్టు మసాలా ఫ్లేవర్స్ అవి అప్పుడు వేసుకోలేని ఎడల ఇప్పుడు కొంచెం వేసుకోండి. నేను వేసాను, వీడియో క్లిప్ అయితే మిస్ అయిందనమాట. ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము పూర్ణాలు చేసుకునేటప్పుడు ముందుగానే బాల్స్ అన్నీ చుట్టేసి వదిలేసుకుంటాం కదా.
సేమ్ అలానే ఇప్పుడు కూడా మనము ఈ మిక్స్ చేసిన మిశ్రమాన్ని ఇలా బాగా మిక్స్ చేసేసిన తర్వాత సాల్టు అలానే మసాలా ఫ్లేవరు చిల్లీ ఫ్లేవర్ అది చెక్ చేసుకొని చిన్న చిన్న బాల్స్లో చుట్టేసుకొని వదిలేసుకోవాలి. అప్పుడే మనము ఆయిల్ పెట్టుకున్న తర్వాత వెంటనే వేసేయడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట ప్రాసెస్. నేను ఎప్పుడు వడలు చేసినా సేమ్ అలానే చేస్తాను. నిజానికి వడలు అందరూ వేస్తూ ఉంటాం కానీ మా ఇంట్లో ఫేమస్ అనమాట నేను చేతితో చేసిన కొన్ని రెసిపీస్. సాంబార్ ఒకటి, సింపుల్గా అప్పటికప్పుడే ఇంట్లో రైస్ తోటి మనం బిర్యానీ తయారు చేసుకుంటాం కదా, అదొకటి. అలానే ఈ శనగపప్పు వడలు, పకోడా రెసిపీస్ కొన్ని వెజిటేబుల్స్ వేసి యాడ్ చేసి చేస్తూ ఉంటాను కదా, క్యాబేజీ అని, క్యారెట్ అని అలా డిఫరెంట్గా. వాళ్ళకి అలా చేంజ్ చేస్తూ చేయడము చాలా ఇష్టము, తినడానికి ఇష్టపడతారు. అలా తింటూ ఉంటే మనకి చేసి పెట్టడానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా. కొంతమంది పిల్లలు బయట ఫుడ్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. బయట ఫుడ్ తినేటప్పుడు కూడా మనము ఆలోచించి తీసుకోవాలండి. ఎందుకంటే డీప్ ఫ్రై ఐటమ్స్ చేసేటప్పుడు అది ఎనిమల్స్ నుంచి వచ్చిన ఆయిల్ అవ్వచ్చు, డైలీగా డీప్ ఫ్రై చేసి 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 అందులో కొన్ని కెమికల్స్ యాడ్ అవ్వడం జరుగుతుందనమాట. అవి తినడం కూడా అంత హెల్త్కి అయితే మంచిది కాదు. ఇంట్లో ఎంతసేపు అండి, ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ పెడితే ఈజీగా పకోడాలు కానీ ఇలా వడలు కానీ అయిపోతూ ఉంటాయి చాలా ఈజీగా. అందరమే టేస్టీగా ఎంజాయ్ చేస్తూ హెల్తీగా తినేవచ్చు. కొంచెం టైం కేటాయించాలి అంతే. ఇందులో మీకు ఇష్టం ఉన్నట్లయితే క్యారెట్ సన్నగా తురుముకొని వేసుకోవచ్చండి, బీట్రూట్ కూడా వేసుకోవచ్చు. అయితే కంటికి చూడడానికి కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది అనమాట. నా దగ్గర ప్రజెంట్ లేవు కనుక వేయలేదు, కానీ క్యారెట్ తురుములు కూడా ఎక్కువగానే వాడుతూ ఉంటాను. క్యారెట్తో చట్నీలు, బీట్రూట్తో చట్నీలు. నా కుకింగ్ ఛానల్ ఫాలో అవునట్లయితే తెలుస్తూ ఉంటుంది. నా ఛానల్స్లో ఎక్కువగా కుకింగ్ రెసిపీస్, బ్లౌజ్ కటింగ్సే ఉంటాయి మ్యాక్సిమం. ఎందుకంటే మనలా ఖాళీగా ఇంట్లో ఉన్న వాళ్ళ ఆడవాళ్ళకి ఈ వంట, ఇంటి పనులు అయిపోయిన తర్వాత ఏదో ఒక పని ఎక్స్ట్రా ఉండడం చాలా ఇంపార్టెంటు. మనం ఒక ఫ్యామిలీని చూసుకుంటూ రోజుకి 2 బ్లౌజులు కుట్టుకున్నా హ్యాపీగా మన ఖర్చులు మనకి ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు, మన ప్రాబ్లమ్స్ ఏవైనా సరే. ఇలా అన్నీ మిక్స్ చేసేసుకొని చిన్న చిన్న బాల్స్లో చుట్టేసుకొని వదిలేసుకున్నాను. నాకు ఈ శనగపప్పు వడలు అంటే చాలా ఇష్టం అండి. ఇవి ఇలా తయారు చేసుకున్న తర్వాత కొంతమంది పాలిథిన్ కవర్లో కానీ అరిటాకు కానీ పెట్టుకొని చేస్తూ ఉంటారు, అంటే ఒత్తుతూ ఉంటారనమాట. నేనైతే నార్మల్గానే చేసేస్తూ ఉంటాను. జస్ట్ వాటర్లో డిప్ చేసేసి మనకు నచ్చిన సైజు షేప్ చక్కగా ఇచ్చేసుకోవడమే. కానీ ఈ బాల్స్లాగా అన్నీ రెడీగా చుట్టుకొని ఉంచుకోవాలి. ఉంచుకొని నేను ముందుగానే బాండీలో డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టాను స్టవ్ మీద. నెక్స్ట్ వచ్చేసరికి డీప్ ఫ్రై ఐటమ్స్ చేసేటప్పుడు మనకి వెడల్పుగా ఉన్న కడాయి అయితే చాలా బాగుంటుంది. షేపులు నీట్గా వస్తాయి అన్నమాట. పూర్ణాలైనా వడలైనా సరే మనం ఏ షేప్లో వేస్తామో అవి జాయింట్ అవ్వకుండా చక్కగా ఫ్రై అవుతాయి. నెక్స్ట్ వచ్చేసరికి డీప్ ఫ్రై ఐటమ్స్ చేసేటప్పుడు హైలో పెట్టి ఓవర్గా హీట్ అయిన తర్వాత వేస్తూ ఉంటారు, అలా కూడా వేయొద్దండి. అలా వేయడం వల్ల ఎర్లీగా మాడిపోయి బ్లాక్గా వచ్చేస్తాయి ఫస్ట్. సెకండ్ వచ్చేసరికి లోపల సమానంగా కుక్ అవ్వ పచ్చి పచ్చిగా ఉంటాయి అన్నమాట. అలా కాకుండా ఒక 80% ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకొని స్టార్టింగ్లో ఒక 1/2 మినిట్ కానీ 1 మినిట్ కానీ స్టవ్ హీట్ని పెట్టి హైలో పెట్టుకుని తర్వాత కంప్లీట్గా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మంచి కలర్ వస్తాయి. అలాగే లోపల వరకు సమానంగా ఉడికి పైన క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇలా అన్నీ సర్వ్ చేసేసుకున్న తర్వాత మనం ఇంక తీసి మరొక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. చాలా బాగుంటాయండి, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే పక్కన బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ రోజు ఏ టైంలో వీడియోస్ పెట్టినా మీకు ఎప్పటికప్పుడే నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ వెంకటేశ్వరం.